అంత ర్యాప్ ఎలా వచ్చింది మెగాస్టార్ గారితో? తమ్ముడు అని ఆయన అంత ఆప్యాయంగా పిలిచారు. ఏంటి అంత ర్యాప్ ఎలా వచ్చింది మెగాస్టార్‌తో? ఎలా వచ్చిందంటే అదేనండి నా కోవిడ్ టైంలో నా ఫిల్మ్స్ అవి అన్నయ్య చూడడం, తర్వాత అక్కడి నుంచి అన్నయ్యతో నాకు సన్నిహితం స్టార్ట్ అయింది. నిజంగా నేను మొన్న అన్నట్టు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ మా బిగ్గెస్ట్ పిఆర్ యాక్టివిటీ అది. ఎందుకంటే అన్నయ్య రావడం, అక్కడి నుంచి సినిమా ఉందని అప్పటి వరకు కొంతమందిగా తెలిస్తే మొత్తం ప్రపంచం అంతా తెలిసింది ఆ ఈవెంట్ ద్వారా. సో నిజంగా ఆయన వచ్చి మా సినిమాని ఒక 3-4 టైమ్స్ ఎక్కువ తెలిసేలా చేశారు. అండ్ నిజంగా అది నా మాటల్లో చెప్పలేను. ఎలా ఫీల్ అవుతున్నాను అంటే చాలా గొప్ప ఫీలింగ్ అండి. దాన్ని నేను మాటల్లో పెట్టి దాన్ని నేను వాల్యూ తీయలేను, కానీ అదే అది గుండెల్లో భద్రంగా దాచుకున్న ఫైర్ నేను ముందుకు తీసుకెళ్తూ ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను అంతే. గాడ్ ఫాదర్‌లో విలన్‌గా చేశారు. హీరో కంటే కూడా విలన్‌గా మీకు చాలా మంచి పేరు వచ్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ మీరు విలన్‌గా చేయలేదు. అంటే సెలెక్టెడ్‌గా ఓన్లీ హీరోగా చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఏంటి? అంతే కదా సార్. అంటే సత్యదేవ్ గారు చెప్పద్దా? నేను సార్ ఇప్పుడు అది నేను ఆ రోజు ఆ సినిమా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను. అది నాకు ఎందుకు చేయమన్నారంటే, ఒకటి అన్నయ్య ఆ టైంలో నన్ను ఆ సినిమా ఎందుకు చేయమన్నారంటే ఎక్స్పోజర్ కోసం. మనకి చాలా యాక్టర్స్ మనకి ఇప్పుడు చూసుకుంటాం, చాలా యాక్టర్స్ ప్రతినాయకుడి పాత్రలు చేసుకొని బాగా పైకి వచ్చిన వాళ్ళు. అంటే మన ఫుల్ పొటెన్షియల్ ప్రతినాయకుడి పాత్రలో బాగా తెలుస్తుంది. నువ్వు చేస్తే, నా ఎదురుగా చేస్తే నువ్వు ఒక 10 మందికి తెలుస్తావు, నీకు ప్రొడ్యూసర్స్ వస్తారు నీ దగ్గరికి అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో నన్ను ఆ సినిమా చేయమని చెప్పడం జరిగింది. దాని తర్వాత అంటే ఆబ్వియస్లీ నాకు ఆయన చెప్పినట్టే జీబ్రా వచ్చింది. నేను జీబ్రా చేస్తున్నాను, నెక్స్ట్ ఫుల్ బాటిల్ చేస్తున్నాను. దాని తర్వాత ఇంకో పెద్ద ప్రొడక్షన్తో త్వరలో అనౌన్స్ చేయబోతున్నాం. సో నాకు బిర్యానీ కావాలా లేకపోతే ఇడ్లీ కావాలంటే బిర్యానీ కావాలంటాం కదండి. సో ఇది నాకు ఇట్స్ బిర్యానీ అండ్ ఫుల్ మీల్స్, ఇది థాలీ, ఇది దీన్ని వదులుకోలేను. దీనికోసం వచ్చాం, ఇది నేను ఖచ్చితంగా చేసుకుంటాను. అండ్ సారీ గో హెడ్. సత్య గారు జీబ్రా మీరు చూపించిన కంటెంట్ అంతా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ప్రమోషన్స్ కూడా చాలా, మీకు గత సినిమాల కంటే ఈ సినిమా ప్రమోషన్స్ చాలా దగ్గర ఉండి వైడ్ రేంజ్లో ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తున్నారు. సో ఇది పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్ళే కంటెంట్ లాగా కనబడుతుందని చెప్పి ఇంతకుముందు చెప్పారు. అదే స్థాయిలో మీరు చేశారు. ఓన్లీ తెలుగు వరకు రిలీజ్ అయినా లేదంటే అదర్ లాంగ్వేజ్లో కూడా సైమల్టేనియస్గా రిలీజ్ అవుతుంది? సైమల్టేనియస్గా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ 4 లాంగ్వేజెస్ సైమల్టేనియస్గా జరుగుతుందండి. బిగ్గెస్ట్ ఫిల్మ్ అని చాలాసార్లు చెప్పడం దానికి వెనకాల రీజన్ అదే. ప్రమోషన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే నాకు ఛాన్స్ ఎప్పుడు దొరకలేదు ప్రమోషన్స్ చేయడానికి. నేను మొన్న అన్నట్టు కొత్త సత్యదేవ్ మీరు చూస్తారన్న ఉద్దేశం ఎందుకన్నానంటే, ఈ సినిమా నాకు ఇచ్చిన ఆ క్యాన్వస్ అలాంటిది. నాకు డ్రా చేయగలిగే అంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చింది. ఇంత ప్లాట్ఫామ్ ఇచ్చి కూడా నేను సినిమా జనాల్లో తీసుకెళ్ళే ప్రయత్నంలో ఈ ప్రమోషన్స్ అన్నీ అంత గట్టిగా చేశాను. అండ్ నేను అంటే ఇక్కడ బల్లలేదు, కానీ బల్ల గుద్ది చెప్పేది ఏంటంటే, కుర్చీ అయినా పర్లేదు, చెప్పేది ఏంటంటే ఇక మీదటి నుంచి దీనికంటే డబులే ఉంటుందండి. నేనేదో వదిలేదు లేదు ఇంకా. అంటే ప్రమోషన్స్ కావచ్చు, సినిమాల వైజ్ నేను చూస్ చేసుకోవడం కావచ్చు, వదలండి. అంటే మీ ఈవెంట్కి అంటే మెగాస్టార్ గారు మీ మీద ఉన్నటువంటి అభిమానంతో కావచ్చు, లేదంటే ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్గా చిరంజీవి గారు రావడం జరిగింది. మీకు కాస్త సినిమా జనాలకు తెలిసేలా చేసిందని చెప్పారు. సో రిలేషన్షిప్ మేనేజర్గా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ తగ్గట్టు, సో బయట ఆడియన్స్లో ఒక రిలేషన్ ఏ విధంగా కోరుకుంటున్నారు మీరు? అంటే ఇండస్ట్రీలో ఒక పర్సన్గా కాకుండా మీకంటూ ఒక ఐడెంటిటీ తీసుకోవడం కోసం ఎలాంటి రిలేషన్ మీరు ఆడియన్స్తో కోరుకుంటున్నారు? అంటే ఒక యాక్టర్ గానా, ఒక హీరో గానా, అంటే ఆడియన్స్ నుంచి మీకు సెట్ ఆఫ్, ఇప్పుడు చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఉన్నారు, అల్లు అర్జున్ గారికి ఆర్మీ అంటారు, సత్యదేవ్కి ఏమనాలి సార్? ఒకటి నేను ఎక్కువ చూసిన, ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్. యూ ప్లీజ్ టాక్ దెన్. యూ షుడ్, బికాస్ నాకు ఫ్యాన్స్ ఉన్నారని నేను చెప్తే బాగుంది, నువ్వు చెప్తే బాగుంటుంది. ఇంతవరకు ఎవరు హేటర్స్ లేదు సత్యకి, అదే ఇంపార్టెంట్. ఫ్యాన్స్ అన్నది తర్వాత, అది హేటర్స్ లేకుండా ఒక పీపుల్ మైండ్ని గ్రాప్ చేయడమే చాలా కష్టం. అది ఆల్రెడీ చేశారు. సత్య గారు ఇంకో క్వశ్చన్. సత్య గారు ఒకటి, చిరంజీవి గారితో మెగాస్టార్తో వర్క్ చేశారు, అదేవిధంగా పరోక్షంగా మహేష్ బాబు గారితో సో ముసాఫా కూడా డబ్బింగ్ చెప్పారు. సో అటు మెగాస్టార్ ఇటు సూపర్ స్టార్, సో ఎలా ఉంది? చాలా బాగుందండి. ముఫాసాలో అదే టాకా స్కార్ అంటే వాళ్ళిద్దరు బ్రదర్స్, మహేష్ గారు నేను బ్రదర్స్ యాక్చువల్లీ సినిమాలో. దానికి వాయిస్ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే డిజ్నీ లైబ్రరీలో మన పేరు ఉండడం అనేది, అంటే మా